అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బురహాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైనైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెంటిని దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లుగా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందు, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ళ తరువాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవారికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదుకటలోను, ఆధ్యాత్మిక కృషి యందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగెను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవలనని నిశ్చయించుకునెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును స్నేహితుడకు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను కూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపరగాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలననుకొనుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చునని అనుకునెను. అంతలో బంటి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించినట్లా బాబా పాదములు చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరుల నేల అడగవలే, మన కండ్లతోడ సమస్తము చూడవలెను.
ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకు ఈ సంగతులన్నీ ఎటుల తెలిసినని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు కానీ, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ ఉప్మా. మధ్యాహ్న భోజనములకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాబు జోగ్ ఏమి నైవేద్యం తీసుకొని రావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనసును కనుగొనెను. లక్ష్మీచందు 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచందు చావటి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగెను అనుకొనెను. ఆ మరుసటి దినము ఉదయమున లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శనములను కని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని, ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచందు సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బురహోన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతము చెప్పెదము. బురహోన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము వద్ద వచ్చి తినుటకు కిచిడీ కావలెనను. మేలుకొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరునూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదమును అర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అతడు పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుట విశ్వసించిరి.
మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి అనగా ఓం నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను. సాఠే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అతడుకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీ వాసి తన మామగారకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లనెను: నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వనకనారంభించెను. అతడు తన మనస్సులో ఉన్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అతటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి ట్రయంబక్ పోయి అతడు 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో ఉన్న దేవతలను అందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పెదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండుమనెను. బాబా తనకు ఆ అభిషేకం వలదనియు పకీరగుటచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదనియు చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను: ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును. అట్లనే ఏని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను. కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయో పొడిగా ఉండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకునిన బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను.
ఒకనాడు వేకోజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కళ్ళు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరచెను. బాబా కనిపించలేదు, కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుబోవు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లా భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపము లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందురో వారి పనులన్నీ సూత్రధారిణై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగా అది తన ధ్యానములో కనపడిన దాని వలె ఉన్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరముపై పడి చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీ అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి.